ఒక అద్భుతమైన పాఠాన్ని మనం ఆలోచిద్దాం. దగ్గర ఒక 5 ఎపిసోడ్స్ ప్రారంభించాను. అందులో ఈరోజు మొదటి ఎపిసోడ్ ఒక అద్భుతమైన పాఠం పేరు ఏం పేరంటే, హిజ్రాలను దేవుడే పుట్టిస్తున్నాడా? హిజ్రాలను దేవుడే పుట్టిస్తున్నాడా? హిజ్రాలంటే మనకు తెలుసు, బైబిల్ భాషలో హిజ్రాలు, నపుంసకులు, షండులు అంటారు. బైబిల్ భాషలో హిజ్రాలు, నపుంసకులు, షండులు బైబిల్ భాషలో వీళ్ళని అంటారు. అలాగే వీళ్ళని సమాజం ఏమంటుందంటే 0.5 అని, గొజ్జ అని, మాడ అని, తేడా అని, ఏమండి ఆడంగి అని చాలా రకాలుగా హీనంగా మాట్లాడతారు. ఒక నపుంసకుడైన హిజ్రా అయినా సమాజంలో వాళ్ళు పిలిచే పేరులోనే వాళ్ళకి గౌరవం లేదు. ఇదిగోరా వీడు మాడగాడు వచ్చాడు, ఇది కూడా తేడాగాడు వచ్చాడు, ఇదిగో గొజ్జ చెక్క అని ఏంటి భయంకరమైన పదజాలాలతో వాళ్ళని దూషిస్తూ ఉంటారు. కారణం, హిజ్రాల గురించి సరైన అవగాహన లేక సమాజము వాళ్ళని వెలివేసింది. యేసుక్రీస్తు వారు మన రక్షకుడు, మన ప్రాణ విమోచకుడైన మన నాయకుడు, మన రక్షకుడు హిజ్రాల గురించి, నపుంసకుల గురించి ఆయన నోట నుంచి వచ్చిన ఒక మాటను చూసుకొని మనం ఆలోచన చేయగలిగితే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనం. చాలా జాగ్రత్తగా తీసుకోండి అందరూ. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్నవారు గలరు. యేసుక్రీస్తుల వారు శిష్యులందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, పై మాటల్లో వివాహాన్ని గురించి మాట్లాడుతున్నాడు, పెళ్లి గురించి. ఇదిగో వివాహం అనేది, ఆ వివాహం ద్వారా పరలోకానికి వెళ్ళవచ్చు, వివాహం ద్వారా నరకానికి కూడా వెళ్ళవచ్చు. ఇదిగో వివాహం అన్నది ప్రాముఖ్యమే. ఒకవేళ వివాహం చేసుకుంటే చేసుకో, లేదంటే లేదు అని మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట, సమాజానికి అవసరమైన మాట. ఈరోజు నపుంసకులుగా ఎందరో పిలువబడుతున్న వారికి ఆదరణ ఇచ్చే మాటలు యేసుక్రీస్తు వారు మాట్లాడాడు. అందులో మనకి 3 సందర్భాలు కనపడతాయి. మొదటి ఏంటంటే, తల్లి గర్భమందు పుట్టిన నపుంసకులు గలరు. ఏమన్నాడు? మొదట పాయింట్లో ఏంటంటే, తల్లి గర్భమందు పుట్టిన నపుంసకులు గలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు గలరు, తమ్మును తామే పరలోక రాజ్యం నిమిత్తము నపుంసకులుగా చేసుకున్నవారు కలరు. ఈ 3 సందర్భాలను మనము గత వారంగా ఆలోచిద్దాం. మొదటగా ఈరోజు ఏం ఆలోచిద్దామంటే, నపుంసకులను దేవుడే పుట్టిస్తున్నాడా? అక్కడ తల్లి గర్భం ముందు పుట్టిన నపుంసకులు కలరు అన్నాడు కదా. అయితే నపుంసకులను దేవుడే ఏమైనా పుట్టిస్తున్నాడా అని ఆలోచన చేయగలిగితే, ప్రియులారా, ఈరోజు హిజ్రాలు, నపుంసకుల గురించి మనం ఆలోచన చేయగలిగితే, వాళ్ళ వేదన, వాళ్ళ కన్నీరు అఘోర్య గోచరం. ఎందుకంటే సమాజం వాళ్ళని వెలివేసిందా లేదా? వెలివేసిందండి. ఇదిగో సమాజము, ఇదిగో మీరు మా ఏరియాలో ఉండడానికి లేదు. అందుకే వాళ్లకు పట్టణాల్లో, గ్రామాల్లో అందరూ నివసిస్తున్నటువంటి చోట బాడిగలు ఇవ్వరు. ఇదిగో మీరు ఉంటే ఇక్కడ మాకు అవమానంగా ఉంటుంది కనుక మీరు ఇక్కడ ఉండకూడదని సమాజం వెలివేసింది. ఊరు బయట వెళ్ళి వాళ్ళు కాపురం ఉంటున్నారు. ఇక పోని తల్లిదండ్రులు ఏమైనా వాళ్ళని కరుణించి ఆదరించారనుకుంటే, తల్లిదండ్రులు కూడా గౌరవించలేదు వాళ్ళని, తల్లిదండ్రులు కూడా ప్రేమించలేదు వాళ్ళని, తల్లిదండ్రులు కూడా హక్కున చేర్చుకోలేదు. ఎందుకు? పిల్లవాడు పుట్టినప్పుడు అందరూ
మగపిల్లోడు పుట్టిన ఆడపిల్లలు డ్రెస్ వేస్తారు, వేస్తారా వేయరా? వేస్తారు. మగపిల్లోడు పుట్టాడు అనుకో, ఇదిగో గౌన్ వేస్తారు, మంచి జడేస్తారు, మంచి బొట్టు పెడతారు. ఆడపిల్ల మాదిరిగా ముస్తాబు చేసి ఇదిగో మాకు అమ్మాయి లేని లోటు అని చెప్పి ఆనందపడతారు. అదే వాడు పెద్దయ్యాక నపుంసకుడిగా అయ్యాడు అనుకో, ఒక ఇజ్రా అయ్యాడు అనుకో, సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? చేయదని. తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. ఇదిగో మా కడుపున నువ్వు చెడ పుట్టావురా, మా వంశానికి నువ్వు కలంకమురా, నీవు మాకు తలెత్తుకొని మేము ఎలా తిరగాలి బయట, మా తలెత్తుకొని సమాజంలో ఎలా నిలబడాలి మేమని చెప్పి చిన్ననాటి నుంచి అవన్నీ ఏం చేశారు తెలుసా? బెత్తంతో కొడతారు, కొరడాలతో కొడతారు, ఏంటి అవసరమైతే బెల్ట్తో కొడతారు. ఇదిగో మార్చుకో, అలవాట్లు మార్చుకో అంటారు. కానీ వాడేం చేయగలడు దానికి? నపుంసకత్వపు లక్షణాలు అనేవి మనం అనుకుంటే వచ్చేవి కాదవి, గర్భంలో ఉన్నప్పటి నుంచి అవి వస్తాయి. నపుంసకుడు అనేది ఒక పేరు కాదు, వాళ్ళ స్థితిని తెలియజేసేది. నపుంసకత్వం అంటే, నపుంసకుడు ఇజ్రా అంటే వాళ్ళ స్థితిని తెలియజేస్తుంది, వాళ్ళ లక్షణాలను తెలియజేస్తుంది. పురుషుడు అంటే పేరా, లేకపోతే వాళ్ళ కేటగిరీ సంబంధించిందా? పురుషుడు అంటే అతని స్థితిని తెలియజేసేది, స్త్రీ అంటే ఆమె స్థితిని తెలియజేది. అలాగే నపుంసకులు అంటే వాళ్ళ స్థితిని తెలియజేసేది. ఏంటి నపుంసకుడు అంటే? ఎవరో కాదు. నపుంసకుడు అంటే శరీరమేమో అబ్బాయిది, పురుషుని శరీరం ఇవ్వబడింది. కానీ ఆ లక్షణాలన్నీ ఎవరి లక్షణాలు ఉంటాయి? స్త్రీ లక్షణాలు ఉంటాయి. శరీరమేమో అబ్బాయిది, శరీరం అంతా అబ్బాయిది, కానీ అమ్మాయి లక్షణాలు ఉంటుంది. అందుకే వాడు చిన్నప్పటి నుంచి ఏం చేస్తాడంటే గాజులు వేసుకోవడం ఇష్టపడతాడు. ఏంటి, చిన్నప్పుడు పసుపుతో స్నానం చేయడం ఇష్టపడతాడు. ఇవన్నీ ఎవరు ఇష్టపడతారు? స్త్రీలకు ఎక్కువ ఇష్టం. ఇవన్నీ లక్షణాలు వానిలో కనపడుతున్నాయి. అంటే వాడు ఎవరు? నపుంసకుడు, ఇజ్రా అన్నమాట. ఇంతకు ఈ తల్లిదండ్రులు కూడా వాడిని చేరదీయకుండా, హక్కున చేర్చుకోకుండా కొట్టడము, తిట్టడం, వాడు బాధ ఎవరికి చెప్పుకోలేక ఏంటి సమాజంలోకి వెళితే హేళన చేసేవాళ్ళు. ఇదిగో గొజ్జవాడు వచ్చాడు, ఇదిగో నపుంసకుడు వచ్చాడు, 0.5 అనేవాళ్ళు ఒకరు, ఇదిగో వీడు వచ్చాడు, తేడగాడు వచ్చాడు, మాడగాడు వచ్చాడని ఫ్రెండ్స్ చేరదీక, ఫ్రెండ్స్ ఓదార్చక, ఫ్రెండ్స్ కూడా హేళన చేస్తారు. చేస్తారా చేయరా? చేస్తారండి. ఇదిగోరా ఏం పర్లేదురా, దేవుడు నిన్ను పుట్టించాడు, నువ్వేం కంగారు పడకు, నువ్వు మాలో ఒక ఫ్రెండ్ అని ఎవరు అంటారా? ఎవరు అంటారండి? వాడిని అక్కడ ముట్టడం, వాడిని అడ చేయి తాకడం, అలా ఏం చేయలేదు ఫీల్ అవుతాడు. ఆడవాళ్ళ ఫీలింగ్ ఉంటుంది కనుక చాలా ఇబ్బంది పడతాడు. అంటే సమాజము వాడిని యాక్సెప్ట్ చేయట్లేదు. పోనీ తల్లిదండ్రులైనా వాడిని దగ్గర తీస్తారంటే తన్ని తరిమేస్తారు. కాదు, చివరికి తల్లిదండ్రుల మధ్య బ్రతకలేక దుఃఖంతో మునిగిపోయి, బాధతో మునిగిపోయి, నన్ను ఎవరు దగ్గర తీసుకోవట్లేదే, సమాజం నన్ను దగ్గర తీసుకోవట్లేదే, స్నేహితులు నన్ను దగ్గర తీసుకోవట్లేదే, కన్న తల్లిదండ్రులు నన్ను దగ్గర తీసుకోవట్లేదు, ఏం చేస్తాడు? పరుగులు పెట్టి వేరే ప్రాంతాలకి వెళ్ళిపోతాడు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కొని వెళ్ళిపోతాడు. కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళిపోతాడు. ట్రాన్స్జెండర్స్ ఎక్కడుంటారో వెళ్ళిపోతాడు. ఏంటి, ఒక ఇజ్రా, ఒక నపుంసకుడు ఎన్నో బాధలు పడతాడు. పోనీ ప్రభుత్వం ఏమైనా వాళ్ళు గుర్తించిందా? గుర్తించలేదండి. పురుషులకేమో ఉద్యోగాలు, స్త్రీలకేమో ఉద్యోగాలు. నపుంసకుడికి ఉద్యోగం ఇస్తారు ఎవరైనా? ఎవరివ్వరండి. ఏ ఉద్యోగాలు, గవర్నమెంట్ జాబ్స్ కూడా లేవు. కానీ నపుంసకులు స్త్రీల కంటే బలమైన వాళ్ళ కాదా? మంచి బలమైన వాళ్ళండి. స్త్రీల కంటే బలమైన, మంచి పుష్టి కలిగిన వాళ్ళు, స్త్రీల కంటే మంచి కన్నులు తిరిగిన వాళ్ళు నపుంసకులు. వాళ్లకు ఉద్యోగాలు లేవు. ఏదైనా ఒక అప్లికేషన్ ఫిలప్ చేయాలనుకో, ఒక రేషన్ కార్డు మనం తీసుకోవాలనుకో, ఒక ఓటర్ ఐడి తీసుకోవాలనుకో, అందులో ఏం కాలమ్స్ ఉంటాయి? మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండర్ అని లేదు. ఇప్పుడు పెడుతున్నారేమో ప్రజెంట్, కానీ అంతకుముందు లేదు. వాళ్ళు ర్యాలీలు చేయడం వల్ల, వాళ్ళు ధర్నాలు చేయడం వల్ల ఇప్పుడు ప్రభుత్వం కళ్ళు తెరుచుకుంది. కానీ ఒకనాడు వాళ్ళకి ఎలాంటి పరిస్థితి లేదు, ఉద్యోగాల అవకాశం లేదు, రేషన్ కార్డు పొందుకునే హక్కు లేదు వాళ్ళకి. దేనికిలో వాళ్ళకి పాలి భాగస్తులుగా చేసేవారే కాదు. అలాంటి నపుంసకులు, ఇజ్రాలు చాలా బాధపడుతూ ఉంటారండి, చాలా బాధపడుతూ ఉంటారు. సమాజం వెలివేస్తుంది. ఈరోజు ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఒక ఎయిడ్స్ పేషెంట్ని ప్రేమించండి అంటారు. ఎవరు ప్రేమించాలంట? ఒక ఎయిడ్స్ రోగిని ప్రేమించండి. ఎందుకు ప్రేమించండి? అతనితో ఉంటే నీకు ఏ లక్షణాలు రావు, అతనితో ఉంటే వ్యాధి రాదు, అతనితో నువ్వు పండుకున్నా రాదు, అతనితో కూర్చున్నా రాదు, అతనితో కలిసి భోజనం చేసినా కూడా నీకు వ్యాధి లక్షణాలు రావు గనక ప్రేమించండి అంటారు. కానీ ఒక ట్రాన్స్జెండర్ని, ఒక నపుంసకుని ప్రేమించమని ఎవరైనా చెప్తారా? చెప్పారండి. ఆటోలో వెళ్ళామనుకో, ఆటో వాడు కూడా ఆపాడు. ఎందుకమ్మా నువ్వు కూర్చుంటే ఎవరే కూడా ఆటోలో కూర్చోరు. కనుక ఒక నపుంసకునికి పుట్టినప్పటి నుంచి
కాటికి వెళ్ళేంత వరకు భయంకరమైన బాధలండి. వాళ్ళు భూస్థాపన కూడా ఎలా చేస్తారో తెలుసా? మన మాదిరిగా ఏంటి క్రైస్తవ సాంప్రదాయ ప్రకారంగా, హిందూ సాంప్రదాయ ప్రకారంగా చేయరు. ఏం చేస్తారు? ఈ నపుంసకుడు, చనిపోయిన నపుంసకుని శవాన్ని పెట్టుకొని చెప్పులతో కొట్టుకుంటూ, ఇదిగో నువ్వు వచ్చే జన్మలో నువ్వు పుట్టకూడదు, వచ్చే జన్మలో నపుంసకుడుగా పుట్టకూడదు. ఎందుకు పుట్టావనుక నీకేమొస్తాయి? కన్నీళ్ళు వస్తాయి, బాధలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, సమాజం వెలివేస్తుంది, తల్లిదండ్రులు వెలివేస్తారు, స్నేహితులు వెలివేస్తారు. ఎవరిని దగ్గర తీరు నాయన, నువ్వు పుట్టినందుకు నువ్వు శాపమే తప్ప, కన్నీళ్ళే తప్ప నీకు ఆనందము లేదు అంటారండి. నపుంసకులు బాధలు వాళ్ళ ఇజ్రాయెల్ను ఒకసారి కదిలిస్తే వాళ్ళ గుండెల్లోని ఆవేదన బయటకు వస్తుందండి. ఒక నపుంసకుని గురించి ఆమె మాటల్లోని భావాలేంటో తెలియదు. ఒక మాట చూసుకుందాం, ఒక వీడియో చూసుకుందాం. నేను ఏ విధంగా అయితే ఉండాలనుకుంటున్నానో ఆ విధంగా ఈరోజు నేను ఉంటున్నాను అని అనుకొని, ఇంకా వేరే ఏదైనా జాబ్ చేద్దామన్నా వేరే ఏ ఛాన్స్ లేక కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత నేను భిక్షాటనకి వెళ్ళేదాన్ని. భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు కూడా ప్రతి ఒక్క ట్రాన్స్మెను ఏదో రకంగా బాధపడుతూనే ఉంటారు. ఆటో ఎక్కాలంటే భయం. ఎందుకంటే ఆటోలో కూర్చున్న తర్వాత మమ్మల్ని చూడంగానే ఆటోలో ఎవరు కూర్చోడానికి ముందుకు రారు. ఒకవేళ మేము కూర్చుందామని ఆటోలో వెళ్తుంటే అప్పటి వరకు ఆటోలో కూర్చున్న వాళ్ళు, అమ్మో వీళ్ళు మా పక్కన కూర్చుంటున్నారు, ఏదో ఒక వింత జంతువుని చూసినట్టు మమ్మల్ని చూడంగానే ఆటో నుంచి దిగి వెళ్ళిపోతారు. ఇదంతా చూస్తున్న ఆటో డ్రైవర్ ఏమంటాడంటే, అమ్మా మీరు కూర్చోవడం వల్ల వేరే వాళ్ళు ఎవరు ఆటోలో వచ్చి కూర్చోవడం లేదు, దయచేసి మీరు దిగిపోండి అంటారు. నిజంగా ఆ టైంలో ఎంతగా అక్కడ డిస్క్రిమినేషను, స్టిగ్మా, హెరాస్మెంట్ జరుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రతి ఒక్క ట్రాన్స్మెను ఇదే విధంగా. అలాగే కలెక్షన్ కానీ షాప్ దగ్గరికి వెళ్తే షాప్లో ఉన్న వాళ్ళు ఇప్పుడేం లేవు, వెళ్ళిపో, ఇప్పుడు ఎందుకు వచ్చా, వేరే పని పాట మీకేం లేదా అని అంటారు. సో ఇలాంటి డిస్క్రిమినేషన్స్ నుండి ప్రతి ఒక్క ట్రాన్స్మెను తనను తాను గుర్తించుకుంటూ వేరే ఏదైనా చేద్దాము అని అనుకున్నప్పుడు వేరే అవకాశం ఎక్కడా లేదు. కడుపు నింపుకోవాలంటే కష్టపడే సామర్థ్యం ఉన్న ప్రతి ఒక్క ట్రాన్స్మెన్కి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేజాపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే సమాజంలో ఒక స్త్రీ, ఒక పురుషుడు ఏ విధంగా అయితే వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటున్నారో అదే విధంగా మేము కూడా మా టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాం. సో మా టాలెంట్ మేము ప్రూవ్ చేసుకోవాలి అంటే మాకు ఒక ఛాన్స్ కావాలి. ఏ రోజైతే ఆ ఛాన్స్ మాకు వస్తుందో స్త్రీ పురుషులతో సమానంగా, ఒకవేళ అంతకు మించిన టాలెంట్ని మేము వాళ్ళకి చూపించగలుగుతాము. సో యాజ్ ఎ ట్రాన్స్మెన్గా నా లైఫ్లో నేను డిస్క్రిమినేషన్ అంటే చాలానే ఉన్నాయి. నాకు టీనేజ్ వయసులో 7th క్లాస్ చదువుతున్నప్పుడు హై స్కూల్లో ఉండేదాన్ని. ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంతగానో వినిపించేవాడు, అరే వీడు 0.5 రా, వీడు చెక్కగడ్రా, వీడు తేడాగడ్రా అని చెప్పి. నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలో అర్థమయ్యేది కాదు. ఫ్యామిలీ మెంబర్ చెప్దామంటే వాళ్ళు ఏమైనా తిడతారేమో నాదొక భయం, ఫ్రెండ్స్కి చెప్దామంటే వాళ్ళు ఏమైనా ఏడిపిస్తారేమో నాదొక భయం, ఎవరికి చెప్పాలో తెలియని బాధ. ఒకరోజు మా ఇంట్లో తెలిసింది, నాలో ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని మా ఇంట్లో తెలిసింది. సో ఆ తర్వాత నేను నడవాలన్నా, మాట్లాడాలన్నా, ఈవెన్ తినాలన్నా సరే ఎంతగానో బాధపడుతూ ఉండేదాన్ని. ఎందుకు నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, దేవుడు చేసిన ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో నా తప్పేంటి, నేను ఎందుకు ఇలాంటి ఫీలింగ్స్తో పుట్టానని చెప్పి ఒకసారి సూసైడ్ చేసుకోవాలన్న ఒక ఫీలింగ్ కూడా నాకు కలిగింది. అలాంటి టైంలో మా కమ్యూనిటీకి సంబంధించి నాకు ఫ్రెండ్ ట్రాన్స్జెండర్ పరిచయం అయితే తన ద్వారా నేను కమ్యూనిటీలోకి వెళ్ళాను. కమ్యూనిటీలోకి వెళ్ళిన తర్వాత కూడా సేమ్ అదే డిస్క్రిమినేషన్. అప్పుడు అలా ఉన్నా నేను సుఖపడలేదు, తర్వాత కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత కూడా నేను ఏ రోజు సుఖపడింది లేదు. రీసెంట్గా నేను ఒక దగ్గరికి జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు అన్ని విషయాల్లో నన్ను సెలెక్ట్ చేశారు. ఎప్పుడైతే నా రెజ్యూమ్ వాళ్ళు చూశారో, అచ్చా మీరు ట్రాన్స్మెన్కి మా దగ్గర ఛాన్స్ లేదండి అంటే ఏంటి దాని అర్థం? అంటే ఒక వర్క్లో వాళ్ళ సామర్థ్యం వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి అది మెయిలా, ఫీమేలా, ట్రాన్సా, వేరే ఇంకేదైనా అనేది ఇంపార్టెంట్ కాదు కదా. ఒక వర్క్లో వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలంటే వాళ్ళకున్న టాలెంట్ అవసరం, కానీ వాళ్ళ జెండర్ అవసరం లేదనేది ఇది నా అభిప్రాయం. చూశారు కదా, నపుంసకురాలు ట్రాన్స్జెండర్ అంజలి, వాళ్ళ బాధలు వర్ణాతీతం అండి. నిజంగా ఇలాంటి
సొసైటీ పట్టించుకోదు, తల్లిదండ్రులు పట్టించుకోరు, స్నేహితులు పట్టుకోరు, కానీ బైబిల్ వాళ్ళని హక్కున చేర్చుకుంటుంది. దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారి నోట వచ్చిన అద్భుతమైన మాట ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. తల్లి గర్భమందు పుట్టిన నపుంసకులు గలరు. ఆలోచిద్దాం. నిజంగా వాళ్ళు బాధలో ఉన్న వాళ్ళకు, దుఃఖంలో ఉన్న వాళ్ళకు ఓదార్చనిచ్చే మాటలు మనమే చెప్పాలి. అందుకే సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, ఒకసారి చదవండి. ఇక్కడికి వద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం. ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగచేయును. ఇప్పుడు నపుంసకులందరూ బాధతో దిగులుతో ఉన్నారు. వాళ్ళు కృంగి కుషించిపోతున్నారు. ఏంటి, మమ్మల్ని సమాజం పట్టించుకోవట్లేదు, తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, అన్నదమ్ములు పట్టించుకోవట్లేదు, గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, పురుషుడు పట్టించుకోవట్లేదు, స్త్రీలు పట్టించుకోవట్లేదని వాళ్ళు కృంగదీసి మనసంతా దిగులుతో బాధపడుతున్నారు కదా. అప్పుడు ఏం జరుగుతుంది చదవండి. దయగల మాట వారిని సంతోషపెట్టును. దయగల మాట వారిని సంతోషపెట్టును. ఆ దయగల మాటలే 66 పుస్తకాలు రాయబడిన దేవుని మాటలు. ఇప్పుడు వాళ్ళ దీనములో వాళ్ళ హృదయం కృంగిపోతుంది, కుషించిపోతుంది కదా. అలాంటి వాళ్ళు చాలామంది అండి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎంతోమంది మనకు కనపడతారు. మమ్మల్ని దూషిస్తారు, మాకు అవమానం, మాకు ఏలన, సంతోషం లేదు, సమాధానం లేదు, సుఖం లేదు, మాకేంటి జీవితం ఏంటి, పుట్టడం వెనక నా ప్రమేయం లేదు, నపుంసకుడిగా మాడే వెనకాల నా ప్రమేయం లేదు, నన్ను దేవుడే ఇలా పుట్టించినప్పుడు ఎందుకు నాకు ఈ శాపం ఏంటి, ఈ బాధ ఏంటి, కన్నీరేంటని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎంతోమంది కనపడతారండి. కారణం ఈ మాటలు వాళ్ళకు తెలియక. దేవుడు సమాజం పొమ్మంటే దేవుడు రమ్మంటున్నాడు. తల్లిదండ్రులు పక్కన పెడితే దేవుడు అత్తుకుంటున్నాడు, రండి నా పిల్లలు నా దగ్గర రండి. ఆయన దయగల మాటలేంటో విందాం, ఆలోచిద్దాం ప్రియులరా. ఒకసారి యోహాను సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీడి కన్నవాడా అని ఆయనను అడిగాను. యేసుక్రీస్తుల వారిని శిష్యులు అడిగారంటే ఏమని అడిగారంటే, ఇదిగో ప్రభువా, ఒక అంగవైకలు ఉన్నాడు, ఆయన గుడ్డివాడు ఉన్నాడు. ఆ గుడ్డివాడు పుట్టడానికి ఎవరు తప్పు చేశాడు? వీడు తప్పు చేశాడా, లేదా వీని కన్న తండ్రి తప్పు చేశాడా, తల్లి తప్పు చేశాడా? ఎందుకు వీడు ఒక వికలాంగుడిగా పుట్టాడు, గుడ్డివాడిగా పుట్టాడు అన్నప్పుడు యేసుక్రీస్తు ఏం సమాధానం చెప్పండి ఒకసారి. వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, వీడు తప్పు చేయలేదు, వీని కన్న తల్లిదండ్రులు కూడా పాపము చేయలేదు. దేవుని క్రియలు వీని యందు అగుపడున్నట్లు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా దేవుని మహిమ కొరకు పుట్టాడు. ఏంటి, సమాజంలో ఒక అంగవైకల్యం పుట్టారనుకో, కాళ్ళు లేని వాళ్ళు, చెయ్యిలు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, అంగవైకల్యంతో పుట్టిన వారిని పట్ల జాలి పడతాం. అయ్యో కాళ్ళు లేవే, అయ్యో చెవులు లేవే, అయ్యో ఇతనికి కన్నులు కనపడట్లేదే, అవయవాలు సక్రమంగా లేవని ఎలా జాలి పడతామో, ఆ అంగవైకల్యంతో పుట్టినవాడు కూడా తల్లి గర్భం నుంచే రావాలి. అయితే నపుంసకులు కూడా వాళ్ళు ఏదో ఆకాశం నుంచి ఊడబడలేదు, వాళ్ళు కూడా ఎక్కడి నుంచి రావాలి? తల్లి గర్భము నుంచే రావాలి. అందుకే యేసు అన్నమాట, తల్లి గర్భమందు పుట్టిన నపుంసకులు కలరు. అంటే తల్లి గర్భం నుంచి పుడతారు కనుక ఒక అంగవైకల్యం చూసి మనం ఎలా జాలి పడతామో, ఇజ్రాయెలును చూసి కూడా అలా జాలి పడాలి. ఎందుకంటే వాని చేతిలో ఏం అలా నపుంసకుడిగా పుట్టాలనుకున్నాడు, వాని చేతిలో ఏమైనా ఉందా? ఏమీ లేదు. కానీ తల్లి గర్భం నుండి అలా పుట్టాడు గనక అలాంటి వాళ్ళ మనం ఏం చేయాలి? కరుణించాలి, వీలైతే ప్రేమించాలి, సహాయము చేయాలి తప్ప మాటలతో గాయపరచకూడదు, చూపులతో గాయపరచకూడదు, లేని మాటలతో వాడిని గాయపరచకూడదు. మనం గాయపరచకూడదండి. కత్తిపోటు కన్నా మనసుకు తగిలే గాయమే చాలా ప్రమాదకరమైనది. కత్తిపోటు పొడిచాం అనుకో, 2 సార్లు పొడిచాం అనుకో, ఆ నొప్పి కొద్దిసేపే ఉంటుంది. అదే హృదయానికి తగిలిన గాయం అనుకో, బాగవుతుందా?
బాగవుదండి. నలిగిపోతావు. వాడు అంత మాట అంటాడా నన్ను ప్రేమించినమ్మ నన్ను అంత మాట అంటదని చెప్పి హృదయముతో నలిగిపోయి 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 మంచానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకు? మాటంతా ప్రమాదకరమైనది గనక ఈ మాటలతో వాళ్ళని మనము దగ్గరిద్దాం. ఈ మాటలతో నపుంసకులు కుష్టు వెనకాల, వాళ్ళు పుట్టిన వెనకాల దేవుని కష్టం ఉంది, దేవుని ప్రమేయం ఉంది, దేవుడే వాళ్ళని పుట్టించాడు అన్నది మనము వాళ్ళకు తెలియజేయాలి. ఇది ప్రారంభానికి మనం వెళ్ళగలిగితే ఆది కాండము మొదటి అధ్యాయం 27 కదా, రైట్. ఆది కాండం మొదటి అధ్యాయం 27. దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఏంటి? ప్రారంభంలో మనకి ఇక్కడ ఇద్దరే కనపడతారు. మొదటిది పురుషులు, రెండవది స్త్రీలు. మరి ఎక్కడి నుంచి వచ్చారు ఈ నపుంసకులు? ఏంటి? ప్రారంభములో దేవుడు పురుషుల్ని సృజించాడు, స్త్రీని సృజించాడు. మరి నపుంసకులు ఎక్కడి నుండి వచ్చారు అని ఆలోచన చేయగలిగితే వీళ్ళను కూడా దేవుడే పుట్టించాడు. ఎందుకంటే వీళ్ళు కూడా మనం ఎలాగైతే తల్లిదండ్రుల గర్భం నుంచి వస్తున్నామో వీళ్ళు కూడా అలాగే వస్తున్నారు. అందుకే వీళ్ళను కూడా దేవుడే పుట్టించాడు. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 3వ వచనం. కీర్తనలో 100వ అధ్యాయం 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. ఆయనే మనలను పుట్టించెను. తల్లి గర్భము నుండి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరి పుట్టుక వెనకాల ఎవరున్నారు? యెహోవాయే ఉన్నాడు, దేవుడే ఉన్నాడు, మన కన్న తండ్రి ఉన్నాడు. ఆయనే మనలను పుట్టించెను. నువ్వు స్త్రీ అయినా, పురుషుడైనా, నపుంసకుడైనా, ఇజ్రా అయినా, నువ్వు ఎవరైనా కానీ ఆయనే మనలను పుట్టించెను. అంటే తల్లి గర్భం నుంచి వచ్చే నపుంసకులు దీని పుట్టుక వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 12వ వచనం. భూమిని కలగజేసిన వాడను నేనే, భూమిని కలగజేసిన వాడను నేనే, ఆ భూమి మీద నివసిస్తున్న నరులను కలగజేసిన వాడను నేనే. ఏంటి? నరులను కలగజేసిన వాడను నేనంటే నరులంటే ఎవరు వస్తారు? అందరూ వస్తారా? ఓన్లీ స్త్రీలు మాత్రమే, పురుషులు మాత్రమే వస్తారా? నరులు అనగా ఎవరు? అందరూ. నరులారా తిరిగి రమ్మంటు కీర్తనలో ఉంటారు. నరులారా తిరిగి రండి. నరులారా అంటే ఎవరు? స్త్రీ పురుషులు మాత్రమే కాదు, స్త్రీలైనా పురుషులైనా నపుంసకులైనా వీళ్ళందరూ ఎవరు? నరులు అన్నాడు దేవుడు. మానవులు అన్నాడు దేవుడు. మనుషులు అన్నాడు దేవుడు. అంటే నపుంసకుడైనా, హిజ్రా అయినా, స్త్రీ అయినా, పురుషుడైనా వాళ్ళ పుట్టుక వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నరులను నేనే పుట్టించి తిని అన్నాడు. అంటే నపుంసకులుగా మీరేం బాధపడకూడదు. నపుంసకులుగా ఉన్న వాళ్ళు ఇజ్రాయెల్గా ఉన్నారే, వాళ్ళు ఏమీ బాధపడదు. ఎందుకో తెలుసా? వాళ్ళ పుట్టించింది కూడా దేవుడే గనక తన పుట్టుక వెనకాల దేవుడు ఉన్నప్పుడు బాధపడాల్సిన అవసరము లేదు. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 13-14. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము 13-14. త్వరగా అండి, ముగించుకుందాం. నా అంతరింద్రముల నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఏంటి? తల్లి గర్భమందు నిర్మించిన వాడు ఎవరంట? దేవుడే నిర్మించాడు. ఇందాక యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటి? మత్తయి సువార్త 19:12 వచనంలో తల్లి గర్భం ముందు పుట్టిన నపుంసకులు కలరు అన్నాడు కదా. అయితే తల్లి గర్భం నుంచి ఎవరైతే నపుంసకులు వస్తున్నారో వాళ్ళందరూ కలగజేసింది ఎవరు? దేవుడే వాళ్ళను కలగజేశాడు. మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నమాట.
13, 14 నా అంతరింద్రములను నీవే కలగజేసితివి. అంతరింద్రములు అంటే ఏంది? లోపల అవయవాలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ, కంటికి కనిపించే అవయవమైనా, కంటికి కనిపించిన ఆర్గాన్స్ అయినా ఏవైనా కూడా ప్రతి అవయవాన్ని కలగజేసింది ఎవరంట? దేవుడే కలగజేశాడు. అంటే ఇప్పుడు నపుంసకుడు అంటే దేహమేమో పురుషుని దేహం, కానీ లోపల లక్షణాలన్నీ ఏంటివి? స్త్రీ లక్షణాలు. ఇప్పుడు దేహమేమో పురుషుని శరీరం అయినప్పుడు లోపల స్త్రీ లక్షణాలు పెట్టింది ఎవరు? అంతరింద్రములను నీవే కలగజేసితివి, నీవే కలగజేసితివి అంటే దేవుడే స్త్రీ లక్షణాలను వానిలో పెట్టాడు. అంటే నపుంసకులు ఎవరు కలగజేశాడంట? దేవుడే వాళ్ళను కలగజేశాడు. నా అంతరింద్రములు నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నిర్మించిన వాడవు నీవే. నీవే ఏంటి? నపుంసకులుగా పుట్టారంటే వాళ్ళని దేవుడే పుట్టించాడు కనుక దానికి ఏదో శాపం అనుకుంటే పొరపాటు, ఏది నేను అన్యాయంగా పుట్టాను అనుకుంటే పొరపాటు అండి. నపుంసకులు పుట్టుక వెనకాల, స్త్రీ పురుషుల వెనకాల దేవుడే కారణమైనప్పుడు నపుంసకులు కూడా తల్లి గర్భం నుంచి పుట్టిస్తున్నది దేవుడే. అయితే ఇందులో మరొక పాయింట్ ఉంది. ఏంటంటే తల్లి గర్భం నుంచి వచ్చే నపుంసకులందరినీ పుట్టిస్తుంది, ప్రతి ఒక్కరు పుట్టిస్తుంది దేవుడే. అయితే రాను రాను పరిస్థితులు, టెక్నాలజీ మారిపోవడం వల్ల, ఆదాము తప్పు చేయడం వల్ల, లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవడం వల్ల సమాజం అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని విషయాల్లో కల్తీ జరిగిపోయింది కల్తీ. ఫుడ్ విషయంలో కల్తీ, అన్ని విషయాలు మనిషే కల్తీగా మారిపోయాడు. ఫుడ్లో ఏముంది? ప్రతి దానిలో ఈరోజు ఏమైపోయింది? కలుషితం అయిపోయిందండి. ఈరోజు మనం తినే ఆహార పదార్థాలు కలుషితం లేదా? 100% న్యాచురల్ ఫుడ్ అనడానికి లేదు. ప్రతి దాంట్లో రసాయనాలు వాడి, ప్రతి దాంట్లో ఎరువులు వాడి, ప్రతి దాంట్లో మంచి మంచి కెమికల్స్ వాడి ఈరోజు 12 నెలలు రావాల్సిన మొక్క నెలకే వస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే ఆర్గాన్స్ వాడడం వల్ల, మంచి కెమికల్స్ వాడడం వల్ల సంవత్సరం పాటు పెరగవలసిన మొక్క 2 నెలలకే పెరిగిపోతుంది ఏపుగా. కొబ్బరి బొండాలు ఆకాశాన్ని అంత చెట్టుకి ఎదగాలి. కొబ్బరి బొండాలు చెట్టు ఈరోజు ఎలా ఉంటుంది? కొబ్బరి చెట్టు తెలుసా? ఇంతే 3 అడుగులు ఉంటుంది ఆ చెట్టు. చుట్టూ కాయలని నేలపైన వాలిపోయి ఉంటుంది. కారణం ఏంటి? మనం వాడే రసాయనాల వల్ల, మనం వాడే పదార్థం వల్ల. అలాగే ఈరోజు కొంతమంది నపుంసకులుగా తల్లి గర్భం నుంచి వస్తున్నారంటే అందులో కొన్ని నపుంసకులుగా మనుషులు చేసే తప్పిదాల వల్ల కూడా జరుగుతుంది. ఎలాగంటే ఒక బిల్డింగ్ కట్టాలనుకో, ఒక బిల్డింగ్ కట్టడానికి ఇంటి వాళ్ళు మంచి మెటీరియల్ వేయాలి. ఒక 2 అంతస్తులు బిల్డింగ్ కట్టాలంటే ఎలాంటి మెటీరియల్ వాడాలి? మంచి ఐరన్ వాడాలి, మంచి కంకర వాడాలి, నాణ్యమైన సిమెంట్ వాడాలి. ప్రతీది వాడితేనే మంచి బిల్డింగ్ వస్తుంది. అలా ఏమి కాకుండా ఒక 10 ఇటుకలు ఒక సిమెంట్ బస్తా, ఇసుకే లేనంత ఇసుక ఇచ్చి బిల్డింగ్ కట్టాలని కడతాడు వాడు? కట్టడు. నువ్వు ఇచ్చే పదార్థాన్ని బట్టి, నువ్వు ఇచ్చే మెటీరియల్ని బట్టి స్ట్రాంగ్ అయినటువంటి ఒక బిల్డింగ్ ఏర్పడుతుంది. అలాగే తల్లి గర్భంలో ఈ శరీరానికి కావలసిన మాంసం అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? తల్లిదండ్రుల వలన. తల్లి ద్వారానే బిడ్డకు ఎక్కడి నుంచి వస్తుంది? శరీరం అంతా ఈ మాంసం ముద్ద ఎక్కడి నుంచి వస్తుంది? తల్లి నుండే వస్తుంది. అందుకే మెటీరియల్ అనేది సరైన మెటీరియల్ ఇచ్చావనుకో, ఆ బిడ్డ నిర్మాణం ఇచ్చేది ఎవరు? దేవుడు. నిర్మాణించేది దేవుడు, మెటీరియల్ ఇచ్చేది ఎవరు? తల్లిదండ్రులు. కనుక నువ్వు ఎలాంటి మెటీరియల్ ఇవ్వాలి? మంచి మెటీరియల్ ఇచ్చావు అనుకో, మంచి ఆహార పదార్థాలు తిని, మంచి పోషక సంబంధమైన ఆహారం తిన్నావు అనుకో, బిడ్డ కూడా ఎలా పుడతాడు? మంచి ఆరోగ్యకరంగా పుడతాడు. ఈరోజు ఎందుకు నపుంసకులుగా కొన్ని లక్షణాలు ఎందుకు మారిపోతున్నాయంటే హార్మోన్స్ ప్రభావము. కొన్ని లక్షణాల ప్రభావం. దాన్ని ఏమన్నారంటే హార్మోన్ ఇన్ బ్యాలెన్సింగ్ అన్నారు. ఏమన్నారు దాన్ని? హార్మోనల్ ఇన్ బ్యాలెన్సింగ్. హార్మోన్ల ప్రభావం వలన నపుంసకులుగా పుట్టే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని పుట్టిస్తుంది దేవుడే. కానీ తల్లిదండ్రుల నుంచి వచ్చే DNA వల్ల, తల్లిదండ్రుల నుంచి వచ్చే మంచి హార్మోన్ ప్రభావం వలన బిడ్డ పైన ప్రభావం చూపుతుంది. గనక ఈ నపుంసకులు పుట్టిస్తుంది ఎవరు? దేవుడే వాళ్ళని పుట్టిస్తున్నాడు. గనక వాళ్ళని మనం గాయపరచకూడదు, వాళ్ళని హేళన చేయకూడదు, వాళ్ళను దుఃఖపరచకూడదు. చూడండి, ఒక మాట చూసుకుందాం. అపోస్తుల కార్యములు 17:26. అపోస్తుల కార్యములు 17:26. త్వరగా ముగించుకుందాం. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి
ప్రతి జాతి మనుషులను సృజించెను. ఏంటి భూమి మీద కాపురం ఉండుట కంట ఆయా ప్రతి మనిషిని ఒకని నుండి, ఆయా జాతులను ఒకని నుండి, ఎవరా ఒకడు? ఆదాము. ఈ భూమి మీద మొట్టమొదటగా జన్మించిన వ్యక్తి మానవుడు ఎవరు? ఆదాము. ఆదాము నుండి ఈ భూమి మీద కాపురం ఉండుటకు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించానంటే, ఈరోజు నువ్వు నపుంసకుడు అయినా, నువ్వు ఇజ్రాహు అయినా, నువ్వు స్త్రీ అయినా, పురుషుడైనా, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఆదాము నుంచి వచ్చే ప్రారంభమైన ఒకడు నుంచి ప్రతి జాతి మనుషులను సృష్టించెను. అంటే ఈరోజు మనమందరము ఎక్కడి నుంచి వచ్చిన వారము? మన తాత ముత్తాతలు తాతల వెనక్కి వెళితే చివరిగా మిగిలేది ఎవరు? ఆదాము. ఆదాము నుంచి వచ్చిన వారు మనందరము. నువ్వు ఇజ్రావైనా, నపుంసకుడు అయినా, స్త్రీ అయినా, పురుషుడైనా, నువ్వు ఎవరివైనా సరే, తల్లి గర్భం నుంచి వచ్చిన ప్రతి వ్యక్తి ప్రారంభం ఆదాము నుంచి వచ్చిన వారమే. మరి ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? లూకాసు వార్త 3:38 వచనం. లూకాసు వార్త 3:38 లూకాసు వార్త 3:38 కేనాను ఎనోషునకు పుట్టెను, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు. ఆదాము ఎవరు కుమారుడంట? ఆదాము దేవుని కుమారుడైనప్పుడు ఆదాము నుంచి వచ్చిన మనమందరం ఎవరు కుమారులము? దేవుని కుమారులు. అందుకే మనకు తండ్రి అన్నాడు ఆయన. పరలోకమందున్న మన తండ్రి, పరలోకమందు మీ తండ్రి ఉన్నాడు, ఆయన కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నాడు. పరలోకమందున్న మన తండ్రి అంటే నరులందరికీ తండ్రి ఎవరు? దేవుడు. అంటే ప్రతి జాతి మనుషులు ఒకను నుండి భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి ఆదాము నుంచి వచ్చినప్పుడు ఆదాము ఎవరి నుంచి వచ్చాడంట? దేవుని కుమారుడు. ఇప్పుడు నపుంసకులందరూ ఆదాము కుమారులు అయినప్పుడు, ఆదాము దేవుని కుమారుడు అయినప్పుడు, నపుంసకులు దేవుని పిల్లలు కారా? దేవుని పిల్లలు, 100% దేవుని పిల్లలు. ఏంటి? ప్రతి మనిషి, నువ్వు స్త్రీ అయినా పురుషుడైనా ఆదాము నుంచే రావాలి. ఎవరైనా కూడా ఆదాము నుంచి వచ్చినప్పుడు ఆదాము ఎవరు కుమారుడంట? దేవుని కుమారుడు. ఆదాము దేవుని కుమారుడైనప్పుడు నువ్వు నపుంసకుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా నీవు కూడా దేవునికి కుమారుడవే. కాకపోతే ఈ లోకంలో 60-70 ఏళ్ళు బ్రతకడానికి శరీరంలో కొన్ని మార్పులు ఉన్నాయి. లింగ భేదాలు అంటారు వాటిని. ఏముంటాయి? కొన్ని మార్పులు. స్త్రీ సపరేటు, పురుషుడు సపరేటు. స్త్రీకి అవయవాలు సపరేటు, పురుషునికి అవయవాలు సపరేటు. అలా నపుంసకుని కూడా అవయవాలు సపరేటు. ఈ లింగభేదం అనేది శరీరానికి, ఆత్మకా? లింగభేదం అనేది శరీరానికి సంబంధించిన, ఆత్మకు సంబంధించిందా? శరీరానికి సంబంధించింది లింగభేదం అనేది. అంటే నువ్వు స్త్రీ అయినా, పురుషుడైనా, నపుంసకుడైనా నీలో కదిలిస్తున్నది ఎవరు? ఆత్మల. మనమందరం ఎవరమండి? మనమందరం ఆత్మలం. ఎవరైనా చనిపోయారు అనుకో, చనిపోయిన వ్యక్తి దగ్గరికి ఏం చేస్తాం మనం? ఇదిగో పలానా ఎల్లయ్య గారు చనిపోయాడు, ఎల్లయ్య చనిపోయాడు. మరి అక్కడ ఉన్నది ఎల్లయ్య గారు కదా? ఎల్లయ్య గారు కాదు. ఎల్లయ్య గారు ధరించుకున్న శరీరం అక్కడుంది. ఆ శరీరం శవమై మన కళ్ళ ముందుంది. ఎల్లయ్య గారు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే మనం అందరము ఆత్మలము. ఆత్మలకు తండ్రి పరలోకమందు ఉన్నాడు, ఆయనకి పిల్లలమే మనము. కాకపోతే పని నిమిత్తము దేవుని పని చేయడానికి మనకు కొన్ని శరీరాలు ఇవ్వబడ్డాయి గనక ఆ శరీరంలో స్త్రీ అయినా, పురుషుడైనా, నపుంసకుడైనా ఎవరైనా ఈ శరీరంతో దేవుని పని చేసి వెళ్ళిపోవాలి. అంటే లింగభేదం అనేది శరీరానికి తప్ప ఆత్మకు కాదు. ఏంటి? దేవదూతల ఆత్మల శరీరంతో ఉన్నారు వాళ్ళ ఆత్మలు. ఇది ఆడ దేవదూత, ఇది మగ దేవదూత అని ఉందా బైబిల్ ఎక్కడైనా? ఎక్కడ లేదు. అవి ఆత్మలంటే ఆత్మలంతే. ఆత్మలకి లింగభేదం ఎలా లేదో ఆత్మలు కలిగిన మనము కూడా ఎవరు? మనం ఆత్మలం. ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మరణం రాగానే నువ్వు ఎంత గొప్పోడైనా, నీ దగ్గర ధనమున్నా, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉన్నా, నువ్వు ఉద్యోగస్తుడైనా, ఉద్యోగం లేకపోయినా, నీకు పెద్ద కుటుంబం ఉన్నా, కుటుంబం లేకపోయినా ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. లింగభేదం శరీరానికి ఉంది, ఆత్మకు లేదు. కరెంట్ ఉందనుకో, ఈ కరెంటుకి ఇది ఆడ కరెంటు, ఇది మగ కరెంట్ అని ఉందా? లేదు. మనం పెట్టుకున్నాం అర్థం అవడానికి సైన్స్ భాషలో ప్లస్ మైనస్ అని మనం పెట్టుకున్నాం. కానీ కరెంటుకి ఇది ఆడ ఫ్యాను, ఇది మగ ఫ్యాను,
ఇది మగ ట్యూబ్లైట్, ఇది ఆడ ట్యూబ్లైట్ అని ఉంది ఎక్కడైనా? ఎక్కడ అది పవర్ అంతే. దేనిలోనికి పోతే అది వెలుగునిస్తుంది, అంతవరకు అది పవర్. ఒక కరెంట్ ఎలాగైతే పవరు అనుకుంటున్నామో మనం కూడా ఆత్మలం. కాకపోతే మనం భూమి మీద బ్రతకడానికి ఒక పని నిమిత్తం దేవుడు మనకి ఈ శరీరాలను ఇచ్చాడు. అందులో నువ్వు స్త్రీవా, నువ్వు పురుషుడువా, లేదా నువ్వు నపుంసకుడువా అని దేవుడిచ్చిన శరీరము తప్ప మనము నపుంసకులమని బాధపడే అవసరము లేదు. మరి దేవుడు ఎవరు? మన కన్న తండ్రి, ఆయన కూడా ఆత్మ. చూడండి ఒకసారి మాట చూసుకుందాం. ఎఫెసీ పత్రిక 4:6 ఎఫెసీ పత్రిక 4:6 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు. అందరికంటే ఎవరు? నువ్వు స్త్రీ అయినా, నువ్వు పురుషుడైనా, నువ్వు నపుంసకుడు అయినా, ఎవరైనా కానీ అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించినవాడు. ఆ ఆత్మైన దేవుని గర్భాన పుట్టిన వాళ్ళమే మనము. ఆత్మైన దేవుని భాగంగా విడిపోయిన వాళ్ళమే మనమండి. అందుకే పురుగు చావదు, ఆత్మకు చావు లేదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ పురుగెవరు? మనమే, ఆత్మలము. ఆత్మ ఒక్కసారి దేహాన్ని విడిచిపెట్టామా, వెళితే పరలోకమైనా వెళ్ళాలి, లేదా నరకానికైనా వెళ్ళిపోవాలి. నరకానికి వెళితే యుగములు కాలిపోతున్నాయినా ఉండాలి, పరలోకం వెళితే యుగములు దేవునితో సంతోషంగా అయినా గడపాలి. అంటే మన తండ్రి ఎవరు? ఆయన ఆత్మ అయినప్పుడు మనం ఎవరిమి? ఆత్మలమే. ఒక పని నిమిత్తం ఈ శరీరాలు ఇవ్వబడ్డాయి కనుక పని ముగించుకొని మరలా మనము వెళ్ళిపోవాలి. ఉండేవారం కాదు, వెళ్ళిపోయేవాళ్ళం. ఉండేవాళ్ళం అంటే ఇప్పటికి కోట్ల మంది ఉండాలి భూమి మీద. భూమి పట్టేదే కాదు, వెళ్ళిపోయి ఎన్నటికైనా తరతరాలు గతించిన మనిషి వెళ్ళిపోవలసిందే, కానీ ఉండడం అనేది జరగదు. అందుకే మన గురించి కూడా మాట్లాడుతూ యోహాను సువార్త 6:23 యోహాను సువార్త 6:23 త్వరగా. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. నాయన నపుంసకులా వినండి, మీరు ఆ శరీరం గురించి ఆలోచించద్దని, దిగులు పడద్దండి. ఏంటి నాకు దేవుడి శరీరాన్ని ఇచ్చాడు, శరీరమేమో మగ శరీరమేమో పురుషుని శరీరము, కానీ లక్షణాలన్నీ స్త్రీ లక్షణాలు ఉన్నాయి అని బాధపడకూడదు. ఈ శరీరం కేవలం నశించిపోయే శరీరము. 60-70 సంవత్సరాలు రాగానే వదిలిపెట్టి వెళ్ళే శరీరము. వదిలిపెట్టి వెళ్తామండి. 30-40-50 దాటితేనే మోకాల నొప్పు, కీళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు. 60-70 ఏళ్ళు వచ్చావనుకో శరీరం అంతా మృతమైపోతుంది. అంతా ఎక్కడ చూసినా అక్కడ ఏలాడబడిపోతుంది. కనుక శరీరం కేవలం నిష్ప్రయోజనమైన శరీరం గురించి ఆలోచించద్దండి, దిగులు పడద్దండి. నేను నపుంసకుని, నేను ఇజ్రానే, అందరి మాదిరి నేను లేనే అని బాధపడకండి. శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ శరీరము కంటే ముఖ్యమైనది ఏంటంటే ఆత్మయే జీవింపజేయుచున్నది. ఆత్మ గురించి ఆలోచించండి. నా ఆత్మ నేను పరలోకానికి వెళతానా, నరకానికి వెళ్తానని ఆత్మలుగా మనం ప్రశ్నించుకోవాలి. శరీరాన్ని ఏముందండి, 60-70 రాగానే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. వదిలిపెట్టి శరీరం గురించి మనం దిగులు పడకూడదు. కనుక యుగములు వెళ్ళే ఆత్మ గురించి మనము ఆలోచించాలి. కనుక కేవలము క్షణించిపోయే, నాశనం అయిపోయే శరీరం గురించి మనం ఎక్కువగా పట్టించుకోవలసిన అవసరము లేదు. గనుక నపుంసకులు, ఇజ్రాలు దేవుడు పుట్టిస్తున్నాడా లేదా వాళ్ళంత వాళ్ళు ఊడొస్తున్నారా? వాళ్ళ పుట్టుక వెనకాల కూడా దేవుడు ఉన్నాడు. అందుకే నపుంసకుల్ని ఓదార్చే మాట చివరిగా దేవుడు నపుంసకుల పట్ల ఎలాంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాడో చూసి ముగించుకుందాం. యెషయా గ్రంథం 56 3, 4, 5 వచనాలు కలిసి ఉంటే చదవండి. యెషయా గ్రంథం 56 3, 4 వచనాలు. ప్రతి నపుంసకునికి తెలవలసిన విషయాలు ఇవి. యెహోవా అత్తుకొనిన అన్యుడు నిశ్చయము యెహోవా తన జనులను నిన్ను విలువేయునని
అనుకోవద్దు. ఇదిగో నాయన నపుంసకులు బాధపడద్దండి. నన్ను ఇంటి వాళ్ళు గెంటేశాడనో, ఏంటి స్నేహితులు నన్ను గెంటేశాడనో, సమాజం సొసైటీ నన్ను గెంటేసిందని మీరు బాధపడద్దు, మీరు దిగులు పడద్దు, చింతించకండి. షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. ఎవరి గురించి రాయబడిన మాట అది? షండు అంటే ఎవరు? నపుంసకుడు. షండుడన్న, హిజ్రా అన్న, నపుంసకుడన్న ఒక్కటే. అంటే షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. ఎందుకు? సమాజం అంతా దూషిస్తుంది గనక, సమాజం అంతా హేళన చేస్తుంది గనక బాధతో ఉంటారు వాళ్ళు, అవమానంతో ఫీల్ అవుతుంటారు. ఏంటి నా బ్రతికేంటి, నా ఇష్టం ఏంటి, నా జీవితం ఏంటి ఇలా మారిపోయింది, సమాజం పొమ్మంటుంది, ఏంటి గవర్నమెంట్ వాళ్ళు నాకు జాబ్ ఇవ్వట్లేదు, రేషన్ ఇవ్వట్లేదు, ఎవరేగా నన్ను దగ్గర చేర్చుకోవట్లేదని. నువ్వు ఎండిన చెట్టు అనుకోవద్దు. నువ్వు బాధపడద్దు, నేను వట్టివాణ్ణి మట్టివాణ్ణి, నా జీవితం ఏంటని నువ్వు బాధపడద్దు. షండుడా, ఇజ్రా, నపుంసకుడా, నువ్వు బాధపడవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షండులు గూర్చి యెహోవా ఇలాగ చెప్తున్నాడు. ఇదో షండులారా, ఇదో నపుంసకులారా, ఇజ్రాలారా, వినండి, నా మాటలు గైకొనండి, నా ధర్మశాస్త్రాన్ని పాటించండి, నా నిబంధనను మీరు గైకొనండి. నా మాటలు ఎవరైతే గైకొంటారో, నా మాటలు ఎవరైతే అంగీకరిస్తారో, నా మాటలు ఎవరైతే నేర్చుకున్న విధంగా బ్రతుకుతున్నారో వాళ్ళకు నేను ఒక నిబంధన చేస్తున్నాను. ఏంటి ఆ నిబంధన? నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగం వారికి ఇచ్చేదను. ఏనండి దేవుడు ఏమన్నాడండి? ఇజ్రాయెలుకు, నపుంసకులకు దేవుడు ఎంత మంచి ఓదన కలిగించే మాటలండి. సమాజం నీకు ఒక సెంటు భూమి ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం. ఎందుకు? నువ్వు ట్రాన్స్జెండర్ కనుక నీకు ఇచ్చేక లేదు అంటున్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండా కొందరైతే, ఆటోలో ఎక్కించుకున్న వాళ్ళు కొందరైతే, సమాజం వెలివేసిన వారు కొందరైతే, తల్లిదండ్రుల ఆస్తిలో భాగం ఇవ్వకుండా గెంటేసిన వాళ్ళు కొందరైతే, అలాంటి బాధపడుతున్న నపుంసకులారా వినండి, ఇజ్రాయెలారా వినండి, మీరు నా మాటలు ఎప్పుడైతే గైకొని నా మాటల ప్రకారం బ్రతుకుతారో నా ఇంట ఒక భాగం మీకు ఇచ్చేదను. దేవుని ఇల్లేది? దేవుడున్న ప్రాంతం ఏది? పరలోకం. దేవుడున్న ప్రాంతం ఏది? పరలోకం. మనకు కూడా పరలోకం ఇస్తాన్నాడు. ఆ పరలోకాన్ని నపుంసకులు ఇస్తానన్నాడు. ఎంత మంచి అదృష్టం అండి వాళ్ళకి. ఇదిగో మీకు నేను పరలోకాన్ని ఇచ్చేదను, పరలోకాన్ని మీకు ఇచ్చేదను, పరలోకాన్ని ఇచ్చేదను. ఎవరండి? సమాజము నపుంసకులను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు? కానీ దేవుడు వాళ్ళని హక్కున చేర్చుకుని, దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు, దేవుడు వాళ్ళకి అవకాశాలు ఇస్తాడు, దేవుడు వాళ్ళని ఇదిగో మీకు పరలోకాన్ని ఇస్తాను ఆయన, మీరు నా కొరకు బ్రతకండి అంటున్నాడు. గనక సమాజం పోచి అన్నా, సమాజం నిన్ను వెలివేసినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు ఎప్పుడు నీకు చేతులు చాచి రమ్మంటున్నాడు. దేవుడు హక్కున తీర్చుకుంటున్నాడు. చదవండి, చివరికి ముగించుకుని అదే మాట కంటిన్యూ. కొడుకులు కూతురులు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు మీకు పెట్టుచున్నాను. నేను ఇక్కడ దేవుడు రెండు మాటలు చెప్పాడు. ఒకటిది, నపుంసకులారా మీరు బాధపడవద్దు, మీకు నేను పరలోకాన్ని ఇస్తాను అన్నాడు. రెండవది ఏంటంట? కొడుకులు కూతుర్లు అనిపించుకొనుట కంటే, స్త్రీ అని పురుషుడని అనిపించుకొనుట కంటే మీకు శ్రేష్టమైన పేరు నేను మీకు పెట్టుచున్నాను. ఆ శ్రేష్టమైన పేరేంటో, బైబిల్లో నపుంసకులు ఎలా ఉన్నారు అన్నది మనము గత వచ్చే వారం నుంచి మనము నేర్చుకున్నాం. ఈరోజు ఏం నేర్చుకున్నాం మనము? ఇజ్రాయెలును దేవుడే పుట్టిస్తున్నాడా? ప్రతి పుట్టుక వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇక రెండో పాయింట్, యేసుక్రీస్తు చెప్పిన మాట రెండో పాయింట్ ఏంటి? చివరిగా ముగించుకుందాం. మత్తయి సువార్త 19:12. మత్తయి సువార్త 19:12. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన నపుంసకులు గలరు. ఇప్పుడు ఎన్ని పాయింట్లు ఆలోచించాం మనము? ఒక పాయింట్. ఏంటో మొదటి పాయింట్, తల్లి గర్భమును పుట్టిన నపుంసకులు గలరు. వాళ్ళు ఎలా పుట్టించాడు దేవుడు? వాళ్ళు పుట్టుక వెనకాల దేవుడు ఉన్నలేదని మనం ఆలోచించాం. ఇక రెండో పాయింట్ ఏంటి? మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు గలరు. ఈరోజు నపుంసకులుగా పుట్టకపోయినా మనుషుల మాయ వలన, మనుషుల మోసం వలన ఎందరో నపుంసకులుగా మారిపోయారు. ఎవరు వాళ్ళు, ఏంటి బైబిల్ అన్నది మనం ఆలోచించి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగల దేవా, అద్భుతమైన మాటలు, ఓదారణ కలిగించే మాటలు నాయన, మంచి మాటలు మాకు నేర్పించారు. నపుంసకుల గురించి, షండుల గురించి ఎన్నో విలువైన మాటలు మాకు నేర్పించారు.
అందరినీ సమానంగా చూశారు, అందరినీ తల్లిగర్భం నుంచే పుట్టించారు నాయన. పుట్టుక వెనకాల సంకల్పాన్ని గుర్తెరగడానికి సహాయం చేయండి. ప్రతి నపుంసకునిలోని ఈ మహాజ్ఞానపు సంగతులు వెలుగుటకు సహాయం చేయండి. ఆలోచించిన కృపను అనుగ్రహించి జ్ఞాపం చేసుకుని సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన కూర్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.